గమ్మీ స్మైల్ అండ్ ద ఆప్షన్స్ ఫర్ ట్రీట్మెంట్. గమ్మీ స్మైల్ అంటే నవ్వుతున్నప్పుడు చిగురు కనిపించడం. దీనికి వెరీడ్ ఆప్షన్స్ ఉంటాయి. వెరీడ్ ఆప్షన్స్ అంటే ఫస్ట్, ఒక్కోసారి అప్పర్ లిప్ షార్ట్ ఉండడం వల్ల గమ్స్ కనిపిస్తాయి. ఇలాంటప్పుడు ద రైట్ పర్సన్ టు ఇంటర్వ్యూన్ ఈస్ ప్లాస్టిక్ సర్జన్ or oral maxillofacial surgeon, where we do something called as lip lengthening surgeries. But they are very rarely done and have a limited scope of getting done because of the revision scars ఒక్కోసారి ఇంకా షార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్, బికాస్ ఆఫ్ వర్టికల్ maxillary excess, అంటే పై దవడ భాగం కిందకు ఉందన్నమాట. ఇది మైల్డ్ గా ఉంటే బ్రేసెస్ ద్వారానో లేకపోతే ఇన్విజిలైన్ ద్వారానో టీత్ ని ఇంక్లూడ్ చేయొచ్చు, కానీ చాలా సివియర్ గా ఉంటే మాత్రం ఆర్థోగ్నాటిక్ సర్జరీ అని చేసేసి ఈ సర్జరీ ద్వారా ఈ పైన ఉన్న ఈ బోన్ పార్ట్ ని, మ్యాక్సిలరీ పార్ట్ ని లోపలికి తీసుకెళ్తాం. మూడవది, బోన్ పార్ట్ సరిగ్గానే ఉన్నా, లిప్ పార్ట్ సరిగ్గానే ఉన్నా కానీ ఈ పైన ముందుల యాంటీరియర్ టీత్ అనేవి చాలా కిందికి జారినప్పుడు కూడా గమ్స్ కిందికి జారుతాయి. ఇలాంటప్పుడు సెక్షనల్ మెకానిక్స్ వాడి బ్రేసెస్ ద్వారా, లేకపోతే మినీ ఇంప్లాంట్స్ అని అంటారు, ఇక్కడ 2 ఇంప్లాంట్స్ పెట్టి బ్రేసెస్ ద్వారా కానీ ఇన్విజిలైన్ ద్వారా కానీ ఆ మందు పళ్ళను పైకి తీసుకెళ్తాం. దిస్ ఇస్ ద వే ఆఫ్ కరెక్షన్. ఇవన్నీ విత్ బ్రేసెస్ అండ్ సర్జరీ. ఫోర్త్ వన్ వచ్చేసి, ఒక్కోసారి గమ్స్ బాగా స్వెల్ అయినా సరే కానీ అప్పుడు ఒకసారి గమ్మీ స్మైల్ వస్తుంది. అలాంటప్పుడు లేజర్ తోటి జింజవెక్టమీ అంటారు. లేజర్ జింజవెక్టమీ అనే ప్రొసీజర్ చిన్న లోకల్ అనెస్థీషియాలో జస్ట్ ఒక ½ అవర్లో అయిపోతుంది. ఈ గమ్స్ ని అందంగా దాని వరుసలాగా కట్ చేసేసరికి బిఫోర్ ఆఫ్టర్ చాలా తేడా వస్తుంది. ఇక లాస్ట్ పార్ట్ వచ్చేసి టీత్ షేప్. ఒక్కోసారి టీత్ షేప్ స్టౌట్ గా, అంటే బ్రాడ్ గా, అంటే విడ్త్ ఎక్కువగా ఉండి హైట్ తక్కువగా ఉన్నప్పుడు కూడా మీకు గమ్మీ స్మైల్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా గమ్స్ లెంథనింగ్ సర్జరీ చేసేసి జింజవెక్టమీ చేసేసి చేసుకోవచ్చు. ఒక్కోసారి ఈ ప్రొసీజర్ తో పాటు క్రౌన్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. క్రౌన్స్ కూడా పెడితే గమ్ షో అండ్ టూత్ రేషియో 2 మ్యాచ్ చేసేసి అందమైన చిరునవ్వు తీసుకోవడానికి కుదురుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఆప్షన్స్ ఫర్ గమ్మీ స్మైల్.